నేడు గ్రూప్ 1 అపీల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. గ్రూప్ 1 నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది టీజీపీఎస్సీ. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలు టీజీపీఎస్సీ సక్రమంగానే నిర్వహించిందని వాదనలో పేర్కొన్నారు ఏజీ. నేడు దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. సాయంత్రం పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. 25న ఉదయం 8:30 గంటలకు సిఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు జగన్ హాజరు కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. 3:30 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన చర్చించారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజన నివేదికను ప్రభుత్వానికి పంపారు కమిషనర్. సిఎస్ రామకృష్ణారావుకి రిపోర్ట్ అందజేశారు. వార్డుల విభజనపై 6,000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఆ అభ్యంతరాలను పరిశీలించి సరైన వాటిని పరిగణలోకి తీసుకున్నారు అధికారులు. ప్రిలిమినరీ నోటిఫికేషన్కి మార్పులు చేసి ఫైనల్ నోటిఫికేషన్ను ప్రభుత్వానికి పంపారు జీహెచ్ఎంసీ కమిషనర్. మరోవైపు వార్డుల డీలిమిటేషన్పై కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. వార్డుల విభజనపై జోక్యం చేసుకోలేమని తేల్చేసింది హైకోర్టు. ప్రభుత్వ పరిశీలన తర్వాత నేడు లేదా రేపు ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధుల కరదీపికను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీల ప్రజాప్రతినిధులకు ఈ కరదీపికను అందించనుంది ప్రభుత్వం. ఇందులో పంచాయతీ విధులు, బాధ్యతలకు సంబంధించిన సమాచారం ఉంది. 292 పేజీల పుస్తకాన్ని కరదీపిక పేరుతో రూపొందించింది టీ గ్రిడ్. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అభ్యంతరాల గడువు పూర్తయినందున పిటిషనర్ల విచారణను ముగించింది న్యాయస్థానం. వార్డు విభజన అభ్యంతరాలపై హైకోర్టులో 80కి పైగా పిటిషన్లు దాఖలవగా వాటిపై విచారించింది హైకోర్టు. కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి శ్రీధర్బాబు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావద్దు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వద్దనే విధంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. 5 లక్షల కోట్ల పెట్టుబడి మించి ఎంఓయూలు జరిగితే వాటిని చాలా తేలిగ్గా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. తోలు తీస్తా అనడానికి ఇదేమైనా రాజుల పాలన, దొరల పాలన అని ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి వస్తే నువ్వు మా వాళ్ల తోలు తీస్తావా, నీ తోలు మా వాళ్ళు తీస్తారా అనేది తెలుస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరాయి. సర్పంచ్లు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామ అభివృద్ధిపై చర్చ జరిపారు. వాస్తవానికి 2024 ఫిబ్రవరి 1తోనే పాత పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. ప్రత్యేక అధికారులు 20 నెలల పాటు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల్లో కొత్తగా గెలుపొందిన సర్పంచ్లు ఆయా పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ కార్యదర్శి ఎన్నికల ఫలితాల ధ్రువపత్రం రిటర్నింగ్ అధికారి నుంచి అందుకుని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కో ప్రత్యేక అధికారికి ఒకటికి మించి బాధ్యతలు ఉంటే పంచాయతీ కార్యదర్శులు చేయిస్తారు. అవసరం ఉన్న చోట ఉపాధ్యాయులను నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రమాణ పత్రంపై నూతన సర్పంచ్లు సంతకం చేశారు. రంగారెడ్డి జిల్లాలో న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అడ్వకేట్లు పాదయాత్ర చేపట్టారు. అమన్గల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని, అలాగే తమ పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆమన్గల్ నుంచి హైదరాబాద్ సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు తంగిరాల హనుమంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.
నిర్మల్ జిల్లా తానూరు మండలం బొందరాట్ గ్రామ సర్పంచ్ గుర్రం మీద వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. రవీందర్ పటేల్ తన ఇంటి నుండి గ్రామ పంచాయతీ వరకు గుర్రంపై బాజా భజంత్రీలతో ర్యాలీగా వచ్చారు. అనంతరం సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ జిల్లా మాల్ గ్రామంలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. నూతన సర్పంచ్గా వెంకటయ్య ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకుని మాల్ గ్రామంలోని కాలనీలో ర్యాలీ నిర్వహిస్తుండగా ప్రత్యర్థులు మద్యం బాటిళ్లు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఓ ఫంక్షన్ హాల్లో మాటు వేసిన ప్రతినిధి వర్గం విజయోత్సవ ర్యాలీపై దాడికి పాల్పడింది. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పోటీ చేసే సమయంలో కాంగ్రెస్ మద్దతు ఆశించిన వెంకటయ్యకు అవకాశం దక్కలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. అతనికి బీజేపీ, టీడీపీ మద్దతు పలికాయి. రెండు పార్టీల మద్దతుతో సర్పంచ్గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాడు వెంకటయ్య. నటి సమంత హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో సిరిమల్ల శారీస్ కొత్త షోరూమ్ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఫ్యాషన్ ప్రియులు, సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భారతీయ హస్తకళలు, చేనేత శారీల ప్రాధాన్యతను వివరించారు సమంత. భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని తెలిపారు. సిరిమల్ల శారీస్ వ్యవస్థాపకురాలు సౌజన్య మాట్లాడుతూ జూబ్లీహిల్స్ షోరూం ప్రారంభం తమ బ్రాండ్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. నాణ్యత, నమ్మకం, వినియోగదారుల సంతృప్తి పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందన్నారు. న్యూస్ వైసీపీని పొలిటికల్ పార్టీగా కాదు, ఆక్రౌడీల పార్టీగా గుర్తిస్తామంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలు బెదిరించడం మానేయాలి, లేదంటే పర్మనెంట్గా రాకుండా ఏం చేయాలో మాకు తెలుసంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. చిన్నపిల్లలతో రపారపా ఫ్లెక్సీలు పెట్టించి నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారని వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హోంమంత్రి అనిత. లా అండ్ ఆర్డర్ కాపాడడం పోలీసులకు ఒక ఎత్తైతే రౌడీ మూకలను కంట్రోల్ చేయడం సవాల్గా మారిందన్నారు. పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ మాట్లాడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సినిమా టికెట్ రేట్లపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఏపీలో షూటింగ్ నిర్వహించే సినిమాలకు టికెట్ రేట్ల పెంపుతో పాటు హై బడ్జెట్ సినిమాలకు రేట్ల పెంపుపై చర్చించనున్నారు. ముందుగా సినిమాటోగ్రఫీ, హోంశాఖ నేతృత్వంలో సమావేశం జరగనుందని మంత్రి తెలిపారు. తర్వాత సినీ ప్రముఖులతో చర్చిస్తామన్నారు. త్వరలోనే ఆ తేదీలను అనౌన్స్ చేస్తామన్నారు. గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ గ్యాంగ్ గుట్రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిని కూడా అరెస్ట్ చేశారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ప్రత్యేక యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాతినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆన్లైన్లో బెట్టింగ్ వ్యవహారం మొత్తం నిర్వహిస్తున్నట్లు గుర్తించామంటున్నారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో నిర్వాహకుల నుంచి 13,60,000 నగదు, ల్యాప్టాప్, 8 మొబైల్స్ పేకలను స్వాధీనం చేసుకుంటామంటున్నారు పోలీసులు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ముడుగులమర్తిలో జరిగిన 2 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. 6,13,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 80,000 రూపాయల నగదు రికవరీ చేశారు. మడుమల గుర్తికి చెందిన నాగేంద్ర, ఎల్లపలు ఇద్దరు జులాయి తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డారని, ఊర్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితుల్లో నాగేంద్రను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, మరో నిందితుడు ఎల్లప్ప పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మాజీ మావోయిస్టు గాదే ఇన్నయ్య రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించింది ఎన్ఐఏ. అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా వ్యాఖ్యలు చేశాడని రిపోర్టులో తెలిపింది. వికల్ప అంత్యక్రియల సందర్భంగా అమరుల బంధుమిత్రుల సంఘం పేరుతో బహిరంగ సభ నిర్వహించగా ఈ సభలో విద్వేషాలు రెచ్చగొట్టి మావోయిస్టు ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చినట్లు వివరించింది. దేశంలో కుట్రలు చేసి భద్రతకు హాని కలిగించాలని వ్యాఖ్యానించారు. దేశంలో అనేక చోట్ల విధ్వంసాలకు పాల్పడాలని
కుట్ర పన్నారని రిపోర్టులో తెలిపింది. ఇందుకు సంబంధించి నవంబర్ 24న కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. సిపిఐ మావోయిస్టు పార్టీకి మద్దతు తెలపడంతో పాటు వారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తానని ప్రసంగించాడని, ప్రజలను విద్వేషాల వైపు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని వెల్లడించింది. గాదే ఎన్ఐఏకు అనేక మంది మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాయన్న ఎన్ఐఏ మావోయిస్ట్ రిక్రూట్మెంట్తో పాటు పార్టీకి ఫండింగ్ కూడా చేశారని, ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే ప్రమాదకరమని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న మంగళగిరి రైల్వే స్టేషన్ సమీపంలో మైనర్ బాలిక వెళ్లడం గమనించిన నిందితులు మాటలు కలిపారు. తర్వాత బాలికను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్ద బాణాపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. పలాస నుంచి శ్రీకాకుళం వైపు జాతీయ రహదారిపై వెళ్తున్న కారును వెనక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్పై నుంచి దూసుకువెళ్లి అవతల రోడ్డుపై వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అథారిటీ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో ప్రమాదానికి కారణమైన వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్పుత్ రాజమండ్రిలో సందడి చేశారు. లాట్ మొబైల్ స్టోర్స్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ను ప్రారంభించారు నటి. తెలుగు రాష్ట్రాల్లో 13 ఏళ్లుగా తమ కస్టమర్స్కి ఎంతో నమ్మకంగా సేవలు అందిస్తున్న సంస్థ లాట్ మొబైల్స్ అని కొనియాడారు. సంస్థ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా రాజమండ్రి కస్టమర్స్ కోసమే స్పెషల్ ఆఫర్స్ రూపొందించామని చెప్పారు. కస్టమర్లు ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు. మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ కుమార్తె కల్పజను బెంగళూరులో అరెస్ట్ చేసింది సిబిఐ. వ్యాపారవేత్త రఘునాథ్ మృతి కేసు విచారణలో భాగంగా వీరిద్దరిని అరెస్ట్ చేసింది. 2019 మే 4న రఘునాథ్ మరణించగా మృతిపై ఆయన భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మరణంపై శ్రీనివాస్తో పాటు పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సిబిఐ కోర్టు ఆదేశాలతో శ్రీనివాస్, కల్పజ సహా కర్ణాటక డిప్యూటీ ఎస్పీ ఎస్వై మోహన్ను కూడా అరెస్ట్ చేశారు. హత్యా సాక్ష్యాలు ధ్వంసం చేయడంతో పాటు మోసం, నకిలీ స్టాంపులను సృష్టించి ఆస్తులను తమ పేర్లపై మార్చుకున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ చేసింది సిబిఐ. చికిత్స కోసం వెళ్లిన ఓ రోగిని అక్కడి వైద్యుడు చితకబాదిన ఘటన సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో జరిగింది. సిమ్లా జిల్లాకు చెందిన ఆ వ్యక్తి ఎండోస్కోపీ కోసం ఆసుపత్రికి వెళ్లగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని సిబ్బంది సూచించారు. దాంతో తాను ఖాళీగా ఉన్న బెడ్పై పడుకున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన డాక్టర్ వస్తూనే తనతో అగౌరవంగా ప్రవర్తించాడని, మర్యాదగా మాట్లాడాలని అడిగినందుకు తనపై దాడి చేశాడని బాధితుడు చెప్పుకొచ్చాడు. పక్కన ఉన్నవారు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ చికిత్స అందించాల్సిన వైద్యుడే ఇష్టం వచ్చినట్లు కొట్టగా బెడ్పై పడుకున్న రోగి కాలుతో వైద్యుడిని తన్నుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎయిర్ ఇండియా ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఢిల్లీ, ముంబై ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ కాగానే తిరిగి వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. టేకాఫ్ తర్వాత ఫ్లాప్లు రిట్రాక్ట్ చేస్తున్న సమయంలో ఇంజిన్ నెంబర్ 2లో ఆయిల్ ప్రెజర్ తక్కువగా ఉన్నట్లు ఫ్లైట్ క్రూ గమనించారు. ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ పూర్తిగా సున్నాకు పడిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎయిర్లైన్స్కు చెందిన పర్మనెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు డీజీసీఏలోని ఎయిర్ సేఫ్టీ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగింది.
భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొగ్గతొడిగింది. ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఎగుమతిదారులకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ ఒప్పందం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లుక్సన్ ఫోన్లో సంభాషించుకున్న అనంతరం దీనిపై ప్రకటన చేశారు. మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. 9 నెలల్లోనే ఖరారవడంపై ఇరువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై 3 నెలల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రావచ్చని భారత వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు. 2 దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతోన్న తరుణంలో ఈ FTA కుదిరింది. దీంతో న్యూజిలాండ్ కంపెనీలు తమ వస్తువులు, సేవలను భారత మార్కెట్లో విక్రయించుకోవడాన్ని సులభతరం చేయనుంది. ఆ దేశానికి చెందిన 95% ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. దాంతో రానున్న 2 దశాబ్దాల్లో భారత్కు తమ ఎగుమతుల విలువ పెరగనుందని, ఏటా $1.1 బిలియన్ నుంచి $1.3 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉందని లుక్సన్ తెలిపారు.